షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 21st సమ్మిట్ ఈ రోజున అంటే సెప్టెంబర్ 17, 2021న తజికిస్తాన్ రాజధాని దుషాన్బేలో జరిగింది. ఈ సంవత్సరం ఎస్సీఓ సమ్మిట్ని తజికిస్తాన్ హోస్ట్ చేస్తోంది. అసలు ఎస్సీఓ చరిత్ర ఏంటి, దాని మూలాలు ఎక్కడున్నాయో ఒకసారి తెలుసుకుందాం. షాంఘై 5గా ఇది 1996లో ఏర్పడింది. అంటే దీనిలో అప్పట్లో 5 సభ్య దేశాలు ఉన్నాయి, అందుకే షాంఘై 5 అనేవాళ్ళు. చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఈ 5 దేశాలు ఉండేవి. 2001లో ఉజ్బెకిస్తాన్ తోడైంది. సో అప్పుడు దీని పేరు మార్చారు. షాంఘై 5 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని మార్చారు. అయితే 2017లో భారత్, పాకిస్తాన్ ఈ రెండు కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సభ్యదేశాలయ్యి. అయితే ఇప్పుడు 2021లో ఇరాన్ కూడా సభ్యత్వం ఆమోదించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు 9 సభ్య దేశాలు కనపడుతున్నాయి. ఏమేంటి ఆ సభ్య దేశాలు ఒకసారి చూద్దాం. చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ మరియు ఈ రోజున ఇరాన్కి ఆమోదం వచ్చింది కాబట్టి ఇరాన్. ఈ 9 దేశాలు. దీంతో పాటు అబ్జర్వర్స్ ఉన్నారు, డైలాగ్ పార్ట్నర్స్ ఉన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బేసికల్గా స్టార్ట్ అయినప్పుడు ఇది ఒక సెక్యూరిటీ ఆర్గనైజేషన్. స్లోగా ఇది అన్ని డొమైన్స్లో పనిచేయడం మొదలెట్టింది. ఈ రోజున ప్రధాని మోడీ గారు వర్చువల్గా స్పీచ్ ఇచ్చారు ఎస్సీఓలో. యాక్చువల్గా ఫస్ట్ టైం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు హైబ్రిడ్ మోడల్లో జరిగింది. హైబ్రిడ్ మోడల్ అంటే కొంతమంది నేతలు ఫిజికల్గా వెళ్ళారు, కొంతమంది వర్చువల్ మోడ్లో మాట్లాడారు. సో దీన్నే హైబ్రిడ్ మోడల్ అంటారు. ఇండియా తరఫున మోడీ గారు వర్చువల్గా మాట్లాడారు అక్కడ స్పీచ్. ఇండియా తరఫున మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఫిజికల్గా అక్కడికి వెళ్ళారు దుషాంబేకి. మోడీ గారు మాత్రం వర్చువల్గా మాట్లాడారు. ఈ సమ్మిట్లో మోడీ స్పీచ్ చాలా హైలైట్ అయింది. మొత్తం అందరి స్పీచ్లు కూడా ఆఫ్ఘనిస్తాన్ చుట్టూనే తిరుగుతున్నాయి, ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. మోడీ గారు ఒక మాట అన్నారు, మన ప్రాంతంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎస్సీఓ దేశాలు ఉన్న ప్రాంతంలో ఎక్స్ట్రీమిజం, రాడికలైజేషన్ బాగా పెరిగిపోతుంది. ఈ కన్సర్న్ అనేది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్ చూస్తే ఇంకా మనకు అర్థమవుతుంది. ఏదైతే మోడరేట్ ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు సత్సంబంధాలు పెంచుకుని ఇస్లాంలో మోడరేట్ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి, లిబరల్ థాట్స్ని ఫాలో అవ్వాలి. దాంతోపాటు ఆయన ఈ దేశాల మధ్య శాంతి, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, దాంతోపాటు నమ్మకం కలిగించే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలు తక్కువైపోతున్నాయి, ట్రస్ట్ డెఫిసిట్ పెరిగిపోతుంది కాబట్టి నమ్మకం కూడా పెరగాలి. అదేవిధంగా మోడీ గారు భారతదేశం సెంట్రల్ ఏషియా కంట్రీస్తో కనెక్టివిటీ పెంచుకుందాం అనుకుంటుందని, దానివల్ల భారతదేశానికి సెంట్రల్ ఏషియా కంట్రీస్ కూడా మంచి జరుగుద్దని ఆయన ప్రతిపాదించారు. ఆయన యూత్ని కొంచెం లాజికల్గా, సైంటిఫిక్గా ఆలోచించమని కూడా చెప్పారు. దాంతోపాటు స్టార్టప్స్ కానీ, ఎంటర్ప్రినర్షిప్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ ప్రమోట్ చేయాలని కూడా మోడీ గారు పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఇంక్రీజింగ్ కనెక్టివిటీ అనేది చాలా అవసరం. మొత్తం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఈ దేశాల మధ్య అని మోడీ గారు చెప్పారు. ముఖ్యంగా ఈ స్పీచ్లో యువత లాజికల్గా ఆలోచించాలని, రాడికలైజేషన్ వైపు వెళ్ళకూడదని కూడా ఆయన మాటలో మనకి స్పష్టమవుతుందన్నమాట. అయితే ఫస్ట్ టైం దీనిలో ఇరాన్ కూడా మెంబర్ అవడం అనేది మోడీ దాన్ని కూడా వెల్కమ్ చేశారనమాట. దాంతోపాటు ఈ సంవత్సరం 3 దేశాలు కొత్తగా డైలాగ్ పార్ట్నర్స్ కూడా అయ్యారు ఎస్సీఓలో. సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్. సో ఈ 3 దేశాలు కూడా అయ్యారనమాట. ఇప్పుడు ఇదే స్పీచ్లో ఈ సమ్మిట్లో జీ జిన్పింగ్ మాట్లాడారు, పుతిన్ మాట్లాడారు, ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. అందరూ ఎస్సీఓలో మెంబర్ అధ్యక్షులు అందరూ మాట్లాడారనమాట. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ ఏమో ఆఫ్ఘనిస్తాన్లో డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, ఆ గవర్నమెంట్ మనం ఎకనామికల్గా సపోర్ట్ చేయాలని మాట్లాడారు. చైనానేమో ఆఫ్ఘనిస్తాన్లో కొత్త గవర్నమెంట్ స్మూత్ ట్రాన్సిషన్గా, కొంచెం కొత్త గవర్నమెంట్ స్మూత్గా రన్ అయ్యే విధంగా, ట్రాన్సిట్ అయ్యే విధంగా చూడాలని చెప్పి చైనా ప్రీమియర్ పేర్కొన్నారు. దాంతోపాటు జీ జిన్పింగ్ మాటల్లో కొంత బ్యాలెన్స్ కనిపిస్తుంది అన్నమాట. సో రష్యన్ ప్రీమియర్ కూడా వర్చువల్గా మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్లో శాంతి రావాలని చెప్పి తన కన్సర్న్ని వ్యక్తం చేశారు. ఇలా నేతలందరూ కూడా ఆఫ్ఘన్ చుట్టూనే విషయాలని మాట్లాడారనమాట ఈ రోజున. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీరు గమనిస్తే ఎస్సీఓ సభ్య దేశాల్లో తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్కి
డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ ఉంది, సరిహద్దు ఉంది. ఈ సరిహద్దులో మనకి వలసలు, ఈ ఫోర్స్డ్ ఇమిగ్రేషన్స్ కానీ, రెఫ్యూజీ క్రైసిస్ కానీ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో తజికిస్తాన్ ఏం చేస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ చుట్టూ ఒక సెక్యూరిటీ బెల్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి తజికిస్తాన్ దేశం అంది. ఎందుకు తజికిస్తాన్ దేశం స్పెషల్గా ఆఫ్ఘనిస్తాన్ చుట్టూ సెక్యూరిటీ బెల్ట్ అందంటే తజికిస్తాన్కి, ఉజ్బెకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ ఉంది. అదేవిధంగా ఎస్సీఓలో సభ్యదేశం అయిన తర్వాత, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సభ్యత్వం వచ్చిన తర్వాత ఇండియాకి ఇది 4వ సదస్సు. సో ఈ సదస్సు చాలా ఇంపార్టెంట్. సో స్పెషల్గా మనం దీనిలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రిలిమ్స్కి మెయిన్స్కి. ఎస్సీఓలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఒక సబ్ గ్రూప్ ఉంది, దాన్ని ర్యాట్స్ అంటారు. RATS, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. ఈ ర్యాట్స్ అనేది ఎస్సీఓ సభ్య దేశాలకు సంబంధించి టెర్రరిజంని ఎలా ఆపాలి, స్టెబిలిటీ ఎలా పెంచాలనే దిశగా ప్రయత్నాలు చేస్తాయి. ఈ ర్యాట్స్కి సపరేట్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఉజ్బెకిస్తాన్లో తాష్కెంట్లో ఈ హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. ర్యాట్స్ సపరేట్గా చదువుకోవాలి. ఎస్సీఓలో ర్యాట్స్ కూడా ఒక భాగం, ఒక సబ్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ ర్యాట్స్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా ఈరోజు ఈ దుషాంబే సదస్సులో అటెండ్ అయ్యారు. సో ఇది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడుతుంటే ముఖ్యంగా ఆఫ్ఘన్ విషయంలో మోడీ గారు రాడికలైజేషన్ ఇలాంటి టాక్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మీద తన స్టాండ్ని చెప్పిందనమాట. అంటే ఆఫ్ఘనిస్తాన్ మీద తన ప్రాపర్ స్టాండ్, కొంత రాడికలైజేషన్ అనే మాట ఇవన్నీ కూడా మాట్లాడేసరికి కొంతవరకు ఈ సదస్సు మంచి సీరియస్గానే సాగిందని చెప్పాలి. ఈ ఇండియా ప్రైమ్ మినిస్టర్ రిమార్క్స్ని ప్రపంచ దేశాలు అర్థం చేసుకుని చుట్టుపక్కల ఈ ప్రాంతంలో రాడికలైజేషన్ పెరగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని దేశాలకి, ముఖ్యంగా ఎస్సీఓ దేశాలకు ఉందని చెప్పి కూడా అందరూ గుర్తించాలి. ఇది ఈరోజు ఎస్సీఓ సదస్సు.